ఇప్పుడు మనం ఒక సీక్వెన్షియల్ ఫైల్ని ఎలా క్రియేట్ చేసి దాంట్లోకి ఇన్ఫర్మేషన్ని ఎలా రాయాలి అనేది చూస్తాం ఈ ఎగ్జాంపుల్ ద్వారా. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఆ సీక్వెన్షియల్ ఫైల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా రీడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ జస్ట్ ఫామ్ తీసుకోండి. ఫామ్ లోడ్ ఈవెంట్లో ఇంకేమీ అవసరం లేదు, వేరే కంట్రోల్స్ కూడా ఏమీ ప్లేస్ చేయక్కర్లేదు. ఫామ్ లోడ్ ఈవెంట్లో మీరు ఈ కోడ్ రాయండి. చూడండి, ఇక్కడ ABCD అనే రకరకాల వేరియబుల్స్ తీసుకున్నాం. అంటే A అనేది ఇంటిజర్, B అనేది స్ట్రింగ్ వేరియబుల్, C అనేది సింగిల్, D అనేది అగైన్ ఇంటిజర్ వేరియబుల్. సో వాటికి తగ్గట్లుగా కరస్పాండింగ్ వాల్యూస్ అసైన్ చేయడం జరిగింది. A = 5, B = Visual Basic, C = 2.15 అండ్ D = -20 అని అసైన్ చేస్తాం. సో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలి, వాటిలోకి ఇన్ఫర్మేషన్ని రైట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఓపెన్ test1.txt ఫర్ అవుట్పుట్ యాజ్ -1. ఫస్ట్ ఫైల్ని అవుట్పుట్ మోడ్లో, అంటే మనం కొత్తగా ఆ ఫైల్ని క్రియేట్ చేసి దాంట్లోకి ఇన్ఫర్మేషన్ రాసేదానికి ఓపెన్ చేశాను. అదేవిధంగా test2 అనే ఫైల్ని కూడా ఓపెన్ చేశాను. ఇదొక ఫైలు, ఇదొక ఫైలు. దీని నెంబర్ ఏంటి -1, దీని నెంబరు 2 అనమాట. సో ఇప్పుడు రెండు ఫైల్స్లో కూడా ఇన్ఫర్మేషన్ని రాయడం జరుగుతుంది. చూడండి, రైట్ -1 ABC, అదేవిధంగా రైట్ -1 D. ఓకే, అట్లానే ప్రింట్ -2 ABC, ప్రింట్ -2 D అన్నాం. సో రైట్ ప్రింట్ ఆల్మోస్ట్ రెండు కూడా సిమిలర్ అనమాట. రెండిటిని క్లోజ్ చేసేసాం. సో రెండిట్లోకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు స్టోర్ అయ్యి వెళ్ళి ఉండాలి. సో జస్ట్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేయండి. రన్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయండి. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫైల్ క్రియేట్ అయి ఉన్నాయా లేదా అనేది మీరు చూడండి. ఎందుకంటే ఆ ఫైల్ డిస్క్లో క్రియేట్ అయి ఉండాలి ఆ ఫైల్స్. సో మీరు ప్రజెంట్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ లొకేషన్లో కానీ లేదంటే డిఫాల్ట్ VB లొకేషన్లో కానీ ఇవి క్రియేట్ అయి ఉంటాయి. చూడండి, test1 test2 రెండు క్రియేట్ అయ్యాయి. సో ఫస్ట్ ఫైల్లోకి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్ లైన్ D ఇన్ఫర్మేషన్ సపరేట్గా వెళ్ళింది చూడండి. అదేవిధంగా ఓపెన్ టెస్ట్, దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. సో రెండు ఫైల్స్ మనకి క్రియేట్ అయి ఉన్నాయి. టెక్స్ట్ ఫైల్స్ కాబట్టి నోట్ ప్యాడ్లో సింపుల్గా ఓపెన్ చేసి మనం చూడగలిగాం. ఓకే, మరి జస్ట్ ఫామ్ లోడ్లో ఈ కోడ్ రాయడం జరిగింది. మరి ఆ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసేదానికి ఇంకొక ప్రోగ్రామ్ ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ కూడా జస్ట్ ఫామ్ లోడ్ ఈవెంట్లో నేను ABCD ఈ వేరియబుల్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని ఒక ఫైల్ని test1.txt అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఏ మోడు? ఇన్పుట్ మోడు. అంటే ఆ ఫైల్లో నుంచి ఇన్పుట్ తీసుకునేదానికి అనమాట. సో ఇన్పుట్ -1 అంటే ఆ ఫైల్లో నుంచి ద నెంబర్ 1 కదా, ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ వేరియబుల్స్లోకి? ABC అనే వేరియబుల్స్లోకి తీసుకోవడం జరిగింది. అది ఫస్ట్ రికార్డు. దీన్ని సపరేట్గా రైట్ చేసాం ఇంతకు ముందర కూడా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు debug.print అని మనం ఈ విండోస్లో డీబగ్ విండోస్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. ఏ వాల్యూ అంతా, B వాల్యూ అంతా, C వాల్యూ అంతా. తర్వాత నెక్స్ట్ రికార్డుగా నెక్స్ట్ లైన్లో ఉన్న ఈ D వాల్యూని మళ్ళీ సపరేట్ ఇన్పుట్ స్టేట్మెంట్ ద్వారా రీడ్ చేసి మళ్ళీ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా క్లోజ్ చేసేసాం. సో రన్ చేయండి. చూడండి, ఇమీడియట్ విండోలో మీకు ABCD మూడిటి వాల్యూస్ కూడా రావడం జరిగింది. D వాల్యూని సపరేట్గా రైట్ చేసాం కాబట్టి రీడింగ్ కూడా సపరేట్గానే రీడ్ చేస్తున్నాం ABCలతో కలుపుకుంటా. ఓకే, సో లైన్ బై లైన్ రీడ్ చేయాల్సి ఉంటుంది.